విజిల్ ప్రేక్షకులకి నమస్కారం. విజిల్ మీ అందరి అత్యంత ఆదరణతో చాలా ముందుకు దూసుకుపోతున్నందుకు సంతోషిస్తూ నేను గోళ్ళ నారాయణరావు, కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈ రోజున మనకు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఇప్పటివరకు కూడా మనకి RRR అంటే రఘురామకృష్ణరాజు గారు అని మాత్రమే తెలుసు. కానీ ఆయన గురించి తెలియని చాలామంది ఆయన్ని 4R'లని కూడా అంటారు. రచ్చబండ రఘురామకృష్ణరాజు. రచ్చబండ అంటే అది వాస్తవానికి రక్షబండ. ఆ రక్షబండ మన తెలుగు పదాల వాడుకలో రచ్చబండ అయిపోయింది. రచ్చబండ రఘురామకృష్ణరాజు గారిని ఈ రోజున మన విజిల్ ప్రేక్షకులకి ఇంకొక కోణంలో పరిచయం చేస్తున్నాం. మనం ఆయన్ని ఇప్పటి నుంచి ఇక ఒక తెలుగు పాటల ప్రేమికుడుగా, ఒక రసజ్ఞుడైన రఘురామకృష్ణరాజుగా ఈ రోజున మనం చూడబోతున్నాం. రఘురామకృష్ణరాజు గారు, ఈ కార్యక్రమానికి పరిపూర్ణమైన హృదయంతో ఆహ్వానం పలుకుతున్నాం. నమస్కారం. నమస్తే నారాయణ గారు. ఇప్పటి వరకు ఈ తెలుగు పాటల ప్రేమికులకి విఏకే రంగారావు గారు గురించి తెలుసు. వారు తెలుగు సినిమాల్లోని గ్రామ్ఫోన్ రికార్డుల సమయం నుంచి కూడా, ఈ గ్రామ్ఫోన్ రికార్డుల దగ్గర నుంచి, ఆ తర్వాత క్యాసెట్ల దగ్గర నుంచి, ఆ తర్వాత ఇంకా ఎన్నెన్ని రూపాంతరాలు చెందిందో, సీడీలు ఇటువంటి రూపాంతరాలు చెందిందో అన్నీ కూడా ఆయన సేకరించి సంరక్షించారు. ఇక నుంచి మాత్రం ఆయనకి పోటీగా మన రఘురామకృష్ణరాజు గారు ఆయనకి ఈ తెలుగు పాటల మీద ఉన్న సాధికారతని మనందరికీ చెప్పబోతున్నారు. వాస్తవానికి నేను వారిని అడిగే ప్రశ్నలకి వారు చెప్పే సమాధానాలు ఎంత వివరణాత్మకంగా, ఎంత బాగా ఉంటాయనేది కూడా మనం చూద్దాం. ఆ రోజుల్లో సందర్భం ఉంటేనే పాటలు రాసేవాళ్ళు. ఈ రోజున పాటల కోసం సందర్భాలు సృష్టించాల్సి వస్తుంది. ఆ రోజుల్లో పాటలు చాలా రకాలుగా ఉండేవి. భక్తి పాటలు ఉండేవి, దేశభక్తి పాటలు ఉండేవి, అలాగే మనసు పాటలు ఉండేవి, వయసు పాటలు ఉండేవి, బాధ పాటలు, వేదాంతం పాటలు, రక్తి పాటలు, యుక్తి పాటలు, ఇటువంటి ఎన్నో రకాల పాటలు ఉండేవి. కొన్నిసార్లు మనం తలుచుకుంటుంటే మన జీవితంలో ఆ పాటలు, ఆ పాటల యొక్క సందర్భం మన పరిస్థితిగా అతికినట్టుగా కూడా అనిపించేది. అందుకనే ఆ రోజు ఆ పాత పాటల్లో మనం కనెక్ట్ అయిపోయాం ఆ పాత పాటలకి. రఘురామకృష్ణరాజు గారు, పాటలు అని అంటే ఆ పాటలకు కావాల్సిన ఏమిటి అనేది మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నామండి. ఒక పాట మంచి పాట, ఒక పాట గొప్ప పాట, ఒక పాట మన హృదయాల్లో నిలిచిపోయే పాట అని అంటే ఆ పాటకు కావాల్సింది ఏమిటి? పాటకు కావాల్సింది ముందు మంచి సాహిత్యం, తర్వాత దానికి సూట్ అయ్యే చక్కని సంగీతం, ఆ పిదప గాయకుల సుస్వరం. ఈ మూడు ఒకదానికొకటి కలిసి ఉంటే ఒక అద్భుతమైన పాట తయారవుతుంది. నేను కొన్ని పాటలు గురించి అడుగుతానండి. అలా పాటలు ఎవరు రాశారు, అలాగే ఆ పాటలకు సంగీత దర్శకులు ఎవరు, పాడింది ఎవరు అనేది మీరు చెప్పగలరా? ట్రై చేస్తా, చాలా వరకు చెప్పగలనని అనుకుంటున్నా. మీరు చెప్పటమే మాకు, మా ప్రేక్షకులకి కావాలి. వివాహ భోజనంబు అని చెప్పి ఒక పాట ఉంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవారి విందు ఓహోహో నాకే ముందు. ఆ పాట ఎవరు రాశారు? పింగళి నాగేంద్రరావు గారు. సినిమా మాయాబజార్, విజయ ప్రొడక్షన్స్, కేవీ రెడ్డి గారు దర్శకత్వం. 50 ఏళ్ళు వచ్చింది. ఇఫ్ మై మెమరీ ఇస్ నాట్ రాంగ్, April 27th. అంటే ఎక్కడో చూసాను, నేను అప్పుడు పుట్టలేదు. ఆ సినిమా వచ్చిన ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టా. బట్ April 27, 1957. పాడింది మాధవపేట సత్యం గారు. బాగుంది. ఈ పింగళి నాగేంద్రరావు గారు రాసిన ఇంకా కొన్ని పాటలు మిస్సమ్మలో ఉన్నాయి.
మిస్సంలో అన్ని పాటలు. మిస్సమ్మలో ఒక పాట చెప్పండి. మిస్సంలో నాకు అన్ని పాటలు ఇష్టం. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, అది. రాబోయి చందమామ మా వింతగాథ వినుమ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. బాగుంది. కృష్ణార్జున యుద్ధంలో ఒక పాట ఉన్నది, అన్నీ మంచి శకునములే. అవును. ఆ పాట రాసింది ఎవరు? కృష్ణార్జున పింగళ గారే. కేవీ రెడ్డి గారి ఓన్ ఫిల్మ్ అది, జయంతి ప్రొడక్షన్స్ బ్యానరు. సో అది 1963 జనవరి సంక్రాంతి రిలీజ్. బాగుందండి రాజు గారు. మేము కోరుకున్న దానికంటే ఎక్కువ సమాచారం మీరు చెబుతున్నారంటే మీకు ఈ పాటలంటే ఎంత ఇష్టం అనేది మాకు అర్థమవుతా ఉన్నది. సినిమా అంటే ఇష్టం, పాటలు అంటే మరీ ఇష్టం. సో అంచేత చాలా అంటే సాహిత్యం చక్కగా ఉన్న పాటలు అయితే గుర్తుండిపోతాయి. అట్లీస్ట్ నేను మోర్ దాన్ 1000 సాంగ్స్ 1-2 తప్పులతో పల్లవి కాదు చరణాలు కూడా చెప్పగలను. జీవితమే సఫలము అన్న ఒక పాట ఉన్నది, అనార్కలి. అనార్కలి. అది ఒరిజినల్గా హిందీ అనార్కలి ట్యూన్ని సి రామచంద్ర ట్యూన్ అది. ఏ జిందగీ ఉసి కహా, అది దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తెలుగు అనార్కలి ఆదినారాయణరావు సినిమా, అంజలీదేవి గారి ఓన్ ఫిల్మ్, అది అడాప్ట్ చేసుకున్నారు. ఆదినారాయణరావు గారు దర్శకత్వం వహించిన, ఈ సంగీత దర్శకత్వం వహించిన అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజులో వస్తాడు నారాజు ఈరోజు అని చెప్పి ఒక ఇది ఉంది. ఆ పాట ఎవరు రాశారు? నారాయణ రెడ్డి గారు, మా గురువు గారు. నారాయణ రెడ్డి గారు నేను చాలా, అంతే, ఆయన మా గురువుగారు. మేము మంచి స్నేహితులం కూడా. ఎన్నో సాయంత్రాలు కావ్య గోష్ఠిలో ఆయనతో గజల్స్ని తెలుగులో ప్రవేశపెట్టింది కూడా ఆయనే. అది నారాయణ రెడ్డి గారి పాటల్లో ఎక్కువ పాటల్లో ఏంటంటే ప్రశ్నార్థకాలు ఉంటాయని అనేవాళ్ళు. ఉదాహరణకి మబ్బులో ఏముందా అనే కాకుండా గాంధీ పుట్టిన దేశమా ఇది, ఇటువంటివన్నీ కూడా ఏంటి ప్రశ్నార్థకాలు కొన్ని ఉంటాయి అని చెప్పారు. నారాయణ రెడ్డి గారు మొట్టమొదట ఒక సినిమాకి రాశారు. ఏ సినిమాకి రాశారు? కులేబా కావాలి కదా. వెరీ గుడ్. ఆల్ సాంగ్స్. హాయి హాయిగా ఆమని సాగే, అది ఎందులో? సువర్ణ సుందరి. సువర్ణ సుందరి. అది అంజలీదేవి గారి సినిమా. మరి దాని ఇందాక మీరు పల్లవులు చరణాలు కొన్ని కూడా పాడగలను అన్నారు కదా, మీకు అది కూడా మాకు వినిపించండి మా ప్రేక్షకులకి. హాయి హాయిగా ఆమని సాగే, సోలిపోయే మది ఉయ్యాలగా జంపాలగా. మీరు పాడితే బాగుంటుంది, మాట్లాడితే కాకుండా. అది చాలా పెద్ద సాంగ్. ఒక్క ఏమో తట్టిల్ల తీ మెరుపో మై మరపేమో సాటి, అది ఘంటసాల గారిది స్టార్టింగ్. ఇది కానీ ఇట్స్ ఘంటసాల గారు సుశీల్ గారి డ్యూయట్ అది. ఎన్ని ఎల్లో చందమామ అనే ఒక పాట ఉందండి. అది ఆదినారాయణరావు కన్నప్ప, భక్త కన్నప్ప, బాపు గారి సినిమా పాడింది. అది సుశీల అండ్ రామకృష్ణ. మాస్టర్ వేణు అని ఒక సంగీత దర్శకులు ఉన్నారండి. అవును, మంచి మ్యూజిక్ డైరెక్టర్. మాస్టర్ వేణు అన్నపూర్ణ వాళ్ళకి ఒక 3 సినిమాలు మంచి సినిమాలు చేశారు ఆయన. మాంగళ్య బలం మాస్టర్ వేణు. ఆయన ఇది చేసిన దాంట్లో ఓ రంగయ్యో పూల రంగయ్యో, వెలుగునెల్లో, ఈ నమ్మిన బంటులో ఒక పాట ఉందండి. ఈ ఎంత మంచి వాడవరా, లేకపోతే చెంగు చెంగున చెంగు చెంగున, అది కొసరాజు గారు కూడా జానపద పాటలు ఎవరైనా రాయాలి అంటే ముందు ఎవరైనా కానీ కొసరాజు గారి దగ్గరికి వచ్చేవారంటారు. అది అందులో చరణాలు చాలా బాగుంటాయి. పంచభక్ష పరమాన్నాలిమ్మని పంక్తిని కూర్చొని అడగరుగా. యాక్చువల్గా ఒక చిన్న దూడని మెయిన్ ఎలిమెంట్గా పెట్టి దాని గుడ్నెస్ని మనుషులతో కంపేర్ చేస్తూ
దాని ఇన్నోసెన్స్ని మనుషుల గ్రీడ్ని కంపేర్ చేస్తూ ఒక మంచి ప్రయోగం. మంచి సందేశాత్మకంగా పట్టుపరుపుల కోసం వేధించరుగా, నోరు లేని నర పశువుల కన్నా మీరే మేలనిపిస్తారు. ఈ బాటసారి అన్న సినిమాకి ఎవరండి సంగీత దర్శకులు? బాటసారి అది భానుమతి గారి ఓన్ ఫిలిం అది. మామూలుగా అయితే ఎక్కువ సబ్సిక్వెంట్గా ఆవిడ ఓన్ మ్యూజిక్ మొదలుపెట్టారు, కానీ అప్పుడు రాజేశ్వరరావు చేసేవారు స్టార్టింగ్లో, విప్రనారాయణకి వీటికి. మురళీకృష్ణలో ఒక చాలా పాపులర్ పాట ఉంది. ఎక్కడ ఉన్నా ఏమైనా. కౌన్ బనేగా కరోడ్పతిలో కొంతమంది అమితాబ్ బచ్చన్ గారు ప్రశ్న అడక్క ముందే సమాధానం చెప్తూ ఉంటారు. మీరు అలాగా చాలా చక్కగా చాలా చురుగ్గా చెప్తున్నారు. అది నాకు చాలా ఇష్టమైన పాటలు అదొకటి. వలచుట తెలిసిన నా మనసున్నకు మరచుట మాత్రము తెలియనిదా, మనసివ్వటమే నిజమైతే మన్నించుటయే రుజువు కదా, నీ కలలే కమ్మగ పండని నా తలపే నీలో వాడని కలకాలము చల్లగా ఉండాలని దీవిస్తున్నా నా దేవిని, ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారై వేరైనా. అది అఫ్కోర్స్ అది ఆత్రేయ గారు అనుకోండి. తర్వాత అందులో నారాయణ రెడ్డి గారిది కూడా మంచి డ్యూయట్, అను అను, అది మాస్టర్ వేణు. దానికి కూడా మాస్టర్ వేణు గారు సంగీత దర్శకత్వం. ఈ మా మామగారు పోలవరపు కోటేశ్వరరావు గారు ఒక ఎన్టీ రామారావు గారితో ఒక సినిమా తీశారు, అడుగుజాడలు. అడుగుజాడలు ఆయన తీశారా? భలే పాటలు. చాణక్య డైరెక్టరు, సినిమా అల్లా. అదే అంటే అది పుచ్చలపల్లి సుందరయ్య గారి, చాణక్య డైరెక్టరు. అవునండి. పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారని, ఆయన నెల్లూరులో పేదల డాక్టరు, ప్రజా వైద్యశాల. ఆయన జీవిత కథని తీసుకుని ఆ కాన్సెప్ట్ తీసుకుని చేశారు. దాంట్లో ఒక మంచి పాట ఉంది. తూలి తూలెను తూర్పు గాలి, గాలివానకే సాగేను నావా, నావను నడిపే మాలిని నేను, నన్నే నడిపే దేవత నీవు. అందులో ఇది ఈవెన్ మల్లెలు కురిసే చల్లని వేళలు మనసే పలికెను నేడేలను, అదొకటి. అందులో 4-5 పాటలు మంచి పాటలు ఉన్నాయి. అవునవును, అవును, మంచి పాటలు ఉన్నాయి. ఎస్వి రంగారావు కూడా ఉన్నాడు ఆ సినిమా. ఇప్పుడు తీరెను కోరిక తీయ తీయగా అని ఒక పాట ఉందండి. కుంకుమ రేఖ, అది శారది స్టూడియోస్ వాళ్ళ సినిమా. అది ఒరిజినల్గా హిందీ మూవీ. అది సునీల్ దత్, మాలా సిన్హా ఒరిజినల్. అది తెలుగులో సావిత్రి గారు, బాలయ్య సేమ్ అలాగే సైకిల్ దొక్కుతా. ఒరిజినల్ హిందీలో చేసిన అమ్మాయి చేసి డేజీ రాణి అని, ఆ అమ్మాయి చేసింది. తీరెను కోరిక తీయ తీయగా, మంచి పాట. కలిసి ప్రయాణం, కలిసి వినోదం, కలలు పలించను తీయ తీయగా, ఊహలలోనికి ప్రయాణము, ఉందా మచ్చటే నివాసము. ఘంటసాల గారు, జిక్కి. బాగుంది. సాలూరు రాజేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారి గురించి, ఆయన ఘంటసాల గారు రాకముందు పాటల్లో ఆయనే రాజు పాడటంలో. అయితే ఘంటసాల గారు వచ్చాక ఆయన, నాకంటే నువ్వే బాగా పాడుతున్నావయ్యా, అందుకని ఆయన లలిత గీతాలయ్యే పాడేవారు. సినిమాల్లో కూడా ఆయన పాటలు ఉన్నాయండి. ఎక్కువ ప్రైవేట్ గీతాలు, లలిత గీతాలు. ఆయన బాల సరస్వతి గారు కొన్ని గీతాలు కూడా బాగా, ముఖ్యంగా లలిత గీతాలు, కృష్ణుడి మీద కొన్ని పాటలు పాపులర్. విజయవాడ వాస్తవ్యులు బాలాంత్రపు రజనీకాంతరావు గారు
ఆయన ఆల్ ఇండియా రేడియో సంచాలకులుగా కూడా ఉన్నారు. ఆయనకి మంచి స్నేహితులు రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారికి చాలా పాటలు ఇవ్వటం, అలాగా ఘంటసాల గారికి మొట్టమొదట పాటకి సంబంధించి కొద్దిగా బాగా ప్రోత్సాహం ఇచ్చింది కూడా బాలాంతరపు రజనీకాంతరావు గారే అని అంటారు. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, ఎందులో? చెంచులక్ష్మి. దాని సంగీత దర్శకులు రాజేశ్వరరావు గారు. చాలా బిఏ సుబ్బారావు బ్యానరు. రామారావుని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా బిఏ సుబ్బారావు గారు. అంటే మన దేశం ప్రసాద్ గారు డైరెక్ట్ చేసిన దానికి అసిస్టెంట్. తర్వాత ఇమ్మీడియట్గా అది మెయిన్ రోల్ కాదు రామారావు, చిన్న రోలు. ఆ తర్వాత పల్లెటూరు పిల్ల దాని ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఆయన సుబ్బారావు. బాగుంది. అది చెంచులక్ష్మి. ఆయన చెంచులక్ష్మిలో చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి. చిలక గోరింక, కులికే పక్క పక్క, చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా, కానగరావా ఓ శ్రీహరి రావా అని అదొకటి చాలా గొప్ప పాట. పూజాఫలంలో ఒక మంచి పాట ఉందండి. నిన్నలేని అందం మీద ఒకటి నాకు నచ్చింది. జనాలకు ఎక్కువగా తెలిసిన పాట పగలే వెన్నెల జగమే ఊయల, కదలే ఊహలకే కన్నులుంటే. ఆ రెండు గొప్ప పాటలు నారాయణ రెడ్డి గారు రాశారు. నిన్నలేని అందం ఏదో కానీ పగలే వెన్నెల రెండు నారాయణ రెడ్డి గారు. రాజేశ్వరరావు మ్యూజిక్, బిఎన్ రెడ్డి గారు డైరెక్టరు. దానికి బహుశా విశ్వనాథ్ గారు అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అనుకున్నాను. ఆయన ఆదిర్ సుబ్బారావు దగ్గర చేశారు కానీ ఈయన కాదా? బిఎన్ రెడ్డి గారి దగ్గర విశ్వనాథ్ గారు చేయలే. భక్త ప్రహ్లాద సినిమాలో జీవము నీవే కదా బ్రోచే, అది ఎవరు రాశారండి? భక్త ప్రహ్లాద ఆ పర్టికులర్ పద్యం ఎవరు రాశారో నాకు ఐడియా లేదండి. జీవము నీవే కదా బ్రోచే, భారము నీవే కదా. మరి అది ఇప్పుడు ఇట్టటి భక్త ప్రహ్లాదలో చాలా పాటలు దాశరథి గారు రాశారు. బట్ ఈ పర్టికులర్ జీవము నీవే కదా నాకు దాంట్లో భక్త ప్రహ్లాదలో బాలమురళీకృష్ణ గారి పాట ఒకటి ఉంటుంది. అవును, నారదుడు ఆయన. ఆ పాట ఏమన్నా గుర్తుందా? నారదుడు 1967 అది భక్త ప్రహ్లాద. మనం ఇప్పుడు సిఆర్ సుబ్బరామన్ గారి పాటల గురించి మాట్లాడుకుందాం. ఆయన సుబ్బరామన్ గారు అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది దేవదాసు. దేవదాసులో పాటలు ఎవరు రాశారంటారు? సముద్రాల సీనియర్. ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. ఈవెన్ సుబ్బరామన్ వాజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కదా. సినిమా పాటల కొన్ని రికార్డింగ్ అయిన తర్వాత ఆయన చనిపోయాడు. ఆ సినిమా రిలీజ్ నాటికి ఆయన కీర్తిశేషుడు అయిపోయాడు. అని అద్భుతమైన పాటలు నాగేశ్వరరావు గారికి సినిమా జీవితంలో మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్న పాటలు. అన్ని పాటలు సముద్రాల గారు. అందులో ఒక జిక్కీ గారు పాడిన పాట ఏంటో చెప్పండి. దాంట్లో ఒకటి దేవదాసులో. ఓహో 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 ఇదేంటంటే జిక్కి పాడింది కాదు, రాణి. అదే ఇప్పుడు తానే మరేనా, అది బాలసరస్వతి గారు. దేవదాసులో బాలసరస్వతి గారు పాడిన చాలా అద్భుతమైన పాట ఉందండి. ఏంటది? తానే మారేనా నమ్మే మారేనా, తానే మారేనా నమ్మే మారేనా, దారి తెన్నులేనే లేక ఈ తీరాయన, తొలి చూపు నాటి రూపు మారే ధోరణి మారే. అందులో చంద్రముఖి క్యారెక్టర్కి
ఆవిడ బాల సరస్వతి గారు పాడారు. ఆవిడ 101 ఏట మొన్న చనిపోయారు. అవును. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా, అది కూడా ఆవిడే. అలాగే అందులో కె రాణి, ఆ అమ్మాయి 11 ఏట, అప్పట్లో 11-12 సంవత్సరాల వయసు అప్పుడు కె రాణి కూడా ఆవిడ కూడా పాడింది. ఈ పార్వతి చిన్నప్పుడు. జిక్కీ గారు ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఆదిత్య 369లో ఒక అద్భుతమైన పాట పాడారు. జానవులే జానవులే వరవీనవులే, ఇళయరాజా గారు ట్యూన్ అది. పెండియాల గారు ఒక సినిమాలో రావోయి మా ఇంటికి అన్న ఒక పాట చాలా అద్భుతంగా ఆయన స్వరపరిచారు. ఆ పాట చెప్పగలరా? అది దొంగరాముడు, అన్నపూర్ణ వాళ్ళ ఫస్ట్ సినిమా. కేవీ రెడ్డి గారు డైరెక్టరు. 55 రిలీజు. అది సముద్రాల గారే రాశారు. అది ఎక్కడో చదివాను కూడా. ఏంటంటే ఆయన వెజిటేరియన్ కదా, సముద్రాల వారు స్వచ్ఛమైన బ్రాహ్మణులు, ఎప్పుడూ జీవితంలో మాంసాహారం ముట్టని వ్యక్తి. ఆ పాటలో అరకోడి కూర ఉన్నది, రొయ్య పుట్టు చారు ఉన్నది, ఇవన్నీ ఎలాగా అంటే, సో ఆయన ఎవరితోనో కూర్చుని ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఏం బాగుంటాయా అని చెప్పి ఆయన అడిగి ఆ సందర్భానికి తగ్గట్టు ఆ పాట రాశారని. ఆ రోజుల్లో ఒక పాట బయటికి రావాలంటే ఈ రోజుల్లోగా కాకుండా దర్శకుడు, రచయిత, పాటలు పాడే ఆయన, ఆ తర్వాత ప్రొడ్యూసర్కి కూడా అక్కడ కూర్చునే అవకాశం ఉండేది. ఈ రోజుల్లో వేరువేరు చోట్ల ఉండి పాటలు తయారవుతున్నాయి. ఇవాళ ప్రొడ్యూసర్కి ఎవరో కొద్దిమంది ప్రొడ్యూసర్లు తప్ప అతి తక్కువ మంది. అసలు ఏం పాట ఎవరు రాస్తున్నారో తెలియదు. రికార్డింగ్ కూడా ఏదో మ్యూజిక్ డైరెక్టర్ చేసుకొచ్చేస్తాడు. సింగర్తో, మేల్ సింగర్తో ఒకసారి, ఫీమేల్ సింగర్తో ఒకసారి, కోరస్ సపరేట్గా, వేరువేరు ప్రదేశాలు, అందరూ కూడా ఒక దగ్గర కలిసి కూర్చుంటాం, పాట చేయటం. ఆ కాన్సెప్ట్ లేదు ఇప్పుడు. టెక్నాలజీ మారిపోయింది, పాటే మారిపోయింది, మంచి పాట చచ్చిపోయింది, మంచి సాహిత్యం చచ్చిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక రసజ్ఞుడు అన్నాడండి, ఇవాళ పాటలు వింటే కేవలం శరీరం మాత్రమే ఊగిపోతుంది, మనసు ఊగదు. ఆనాటి పాటలు వింటే మనసు మాత్రమే ఊగుతుంది, శరీరం ఊగదు అని చెప్పి. జయభేరిలో ఒక అద్భుతమైన పాట ఉందండి, రాగమయ్యి రావే. రాగమయ్యి రావే, రసికరాజ తగువారము కామ. అవును, జయభేరిలో అన్ని పాటలు. అది పెండ్యాల గారు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. అందులో చాలామందికి తెలియని పాట ఒకటి ఉంది, సవాల్ అని. సవాల్ చేసుకుంటా పాడతారు. అక్కడ ఒక పర్టికులర్ ఆ పాటలో సవాల్లో ఒక బిట్ ఉంటుంది. మగరాయనిపై అలిగిన సొగసరి మోమును చూసి చూడనిదేదో, పెదవుల దాగే చిరునగవేమో, నిదుర మబ్బులో ఉన్న అర్జునుని చూసిందెవరు, తల ఊచిందెవరు, ఉవ్విల్లూరే ఉలూచి కాదా, అన్నీ తెలిసిన చిన్నవాడ, నే కాదన్నది నువ్వు అవుననగలవా, చిరునవ్వలికే చిన్నదాన, నేనవునన్నది నువ్వు కాదనగలవా. బాగుంది. అది వాద ప్రతివాదం, పొడుపు కథలతో పోట్లాట. అది భలే పాట. అది 7 నిమిషాల పాట. నాకు ఆ పాట ఎక్కువ ఇష్టం. అఫ్కోర్స్ అన్నీ మంచి పాటలే అందులో. కోడినాగు అన్న సినిమాకు కూడా వారే సంగీత దర్శకం వహించారు. దాంట్లో పాటలు ఏమైనా గుర్తున్నాయా మీకు? అన్నీ. సంగమం. యాక్చువల్గా కోడినాగు ఇది
కొంచెం మార్చారు కానీ అది ఒరిజినల్ కన్నడ ట్యూన్స్ కథ విందువ నా కథ విందువ ఒకటి, సంగమం కూడా ఆ కన్నడం మాతృక సాంగ్ కూడా తెలుసు నాకు. సంగమ అని పివి శ్రీనివాస్ అని పాడారు. కొంచెం మార్చారు అది ట్యూను. అందులో ఇది కథ విందువ నా కథ విందువ అనేది ఒకటి చాలా మంచి పాట. అది డిట్టో ఆ ట్యూన్ ఫాలో అవ్వాల్సి వచ్చింది, అది బాగా హిట్ అక్కడ. ఇంకో చాలా మంచి పాట అందులో, నాలో కలిసిపో నా ఎదలో ఒదిగిపో, అది ఒరిజినల్ కన్నడలో లేదు, అది డైరెక్ట్ ట్యూన్. అది ఆ రోజుల్లో నాగుపాము పగ 12 ఏళ్ళు, ఈ కోడె నాగు పగ ఏదో ధర్మం వైపే ఉంటాను, అందుకు దైవాన్నైనా ఎదిరిస్తాను, స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాను, ద్రోహానికి వస్తే ప్రాణం తీస్తాను హహా అని అరుస్తాడు కొంచెం. బాగుంది. కలర్ సినిమా కన్నడలో 1 year ఆడింది కానీ తెలుగులో ఎంతగానో మంచి సినిమా. కానీ అలా అంటే హీరోయిన్ చచ్చిపోవటం మన వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు నరవర ఓ కురువర అనే ఒక పాట ఉందండి, అది ఎందులో నర్తనశాల, దాని దక్షిణామూర్తి గారు మ్యూజిక్, రచన సముద్రాల గారు. వీరులు నీకు సరిలేరని సరస్సులలో జానవని విన్నారా కన్నారా కనులారా, జానకి గారు పాడారు. అమరలోకంలో ఊర్వశి పాడే పాట, అర్జునుడు ఎంట్రీ. ఆ తర్వాత ఒక మంచి ఘంటసాల గారి పద్యం ఉంటుంది, ఊర్వశి అర్జునుడిని తన శయన మందిరానికి రమ్మంటే నేను నీకు కొడుకు వరుస అవుతాను అంటే, తను కోప్పడినప్పుడు అప్పుడు అర్జునుడి పద్యం ఒకటి ఉంటుంది, మన ఘంటసాల గారి పద్యం. ఆడి తప్పని మాయమ్మ అభిమతాన సత్యమెరిగిన వ్యాసుని శాసనాన పడతికి ఈశ్వరుడొసగిన వరబలాన నడుచుచున్నట్టి ధర్మమది అని ఒక హితబోధ చేస్తే చెప్పేస్తుంది. అది ఆ సినిమాకి మేజర్ లింక్ షాట్. నువ్వు బృహన్నలుగా పేడివాడిగా మారిపోతావు అన్నప్పుడు ఆ అజ్ఞాతవాసంలో అది ఉపయోగపడుతుంది. ఆ ఎపిసోడే ఆ సినిమా. పాండవుల అజ్ఞాతవాసం స్టోరీయే నర్తనశాల సినిమా. ఆ సినిమా కరెక్ట్ ప్రియాంబుల్ ఆ పాట, మీరు అడిగిన పాట, దాని తర్వాత వచ్చే పద్యం. దుర్యోధనుడుగా శ్రీకృష్ణ పాండవీయంలో ఎంత చక్కగా ఉంటాడో ఎన్టీ రామారావు గారు, అర్జునుడిగా నర్తనశాలలో అంత అద్భుతంగా ఉంటాడు. సారంగధర అనే ఒక సినిమా ఉందండి. అవును, పాటలు తెలుసు కానీ నేను చూడాలి ఆ సినిమా, తర్వాత దొరకలే అక్కడ చూడాలన్నా కూడా. దాంట్లో నాన్న భామిని ఏమని ఆ పాటేనా మీరు అనేది? అది ఆ తర్వాత ఈ చెలికత్తె ఇట్లాగ పిలుస్తున్నారు అని అనగానే ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు వద్దన్నా కానీ వస్తాడు. ఆ వస్తున్న నేపథ్యంలో అడుగడుగో అల్లడుగో అభినవ నారి మన్మధుడు అని చెప్పి పాడుతారు భానుమతి. నిజంగా ఎన్టీ రామారావు గారు అభినవ నారి మన్మధుడు లాగానే ఉంటాడు. డౌటే ఉంది, మీరు చూడలేదు కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా చూడండి. ఆ బిట్ ఏదో నాకు ఎక్కడో పాటలో దొరికింది, సినిమాగా నేను చూడలా. ఆ పాట భానుమతి గారిది, వన్ ఆఫ్ ద హిట్ సాంగ్ అది. అడుగడుగో అతడడుగో అని అభినవ నారి మన్మధుడు. రామారావు కన్నా గొప్ప అందగాడు ఎవరున్నారు? అసలు ఎవరు లేరు. ఇప్పుడు ఈ సందర్భంగా, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీరు తప్పనిసరిగా చూడాల్సిన సినిమాని ఒకటి మేము మీకు సజెస్ట్ చేశాం. అంటే సినిమా ట్రాజడీ సినిమా, నాకు అవుట్లైన్ నచ్చదు, అందుకని నేను గట్టిగా ప్రయత్నం కూడా చేయలే. అవుట్లైను
అవుట్లైన్ నాకు నచ్చలేదు. ట్రాజడీ అవుట్లైన్. అదే. మీరు అంతా కూడా విషాదాంతాలు ఇష్టపడరు. పెద్దగా ఇష్టపడను. మా తండ్రి గారు గోళ్ళ రాధాకృష్ణమూర్తి గారు విశ్వభారతి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమంతుడు అని, కన్న కొడుకు అని, తరం మారిందని 3 సినిమాలు తీశారు. నేను ఎక్కడో విన్నది ఏంటంటే శ్రీమంతుడిలో కొన్ని పాటలు మీకు బాగా ఇష్టం అని చెప్పి విన్నాను. ఏ పాట? ఆల్మోస్ట్ అన్ని పాటలు ఇష్టమే శ్రీమంతుల్లో. ఓకే, అందరికీ బాగా మోస్ట్ పాపులర్ సాంగ్ వచ్చి బులుబులి ఎర్రని బుగ్గల దాన, చెంపకు చారెడు కన్నుల దాన. అది తర్వాత చీర్స్ అని, ఎంతో మొదటి పెగ్గులు మజా మజా. అది ఘంటసాల గారి ఎక్స్ప్రెషన్ కూడా నెక్స్ట్ పదంలో వేడి ముద్దులు, ఆ మాడ్యులేషన్ మారుతుంది. మొదటి పెగ్గులు మజా మజా, వేడి ముద్దులు నిష నిష, కొత్త వలపుల రుచి రుచి, అనుభవిస్తే ఖుషి ఖుషి. అన్ని పాటలు బాగుంటాయి అందులో. అది ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, రేపు సంగతి మనకేలా, నేడు సుఖపడు. మనసా. అఫ్కోర్స్ ఒక చెడిపోయిన వ్యక్తి తర్వాత మారతాడు అనుకోండి. అందులో యాక్చువల్గా శ్రీదేవి చిన్నప్పుడు ఒక మంచి పాట సుశీల్ గారు పాడారు, చిట్టి పుట్టి. చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారి. ఇది అసలు మీరంటే సుశీల్ గారి వాయిస్ చిన్నపిల్ల శ్రీదేవి సొంతంగా ఆ పాట పాడిందా అనిపిస్తుంది మీకు. అంత మార్చి చిన్న పిల్లలాగా పాడారు సుశీల్ గారు ఆ పాట. అది ఇంకోటి సుశీల్ గారిది అక్కడేమో చిన్నపిల్ల, మళ్ళీ జమున గారికి చల్లని నామదిలో, చల్లని వెన్నెలలో నామదిలో అల్లరి మానుకొని నా ఒడిలో ఒదిగిపో. అది చలపతిరావు మ్యూజిక్. ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ ఫర్. కొంటె చూపులు ఎందుకు లేరా కూడా అదేనా, ఆ సినిమా కదా. అవునండి. అన్ని పాటలు హిట్ సాంగ్స్. తెలుసు నాకు, మీ తమ్ముడు కూడా నా క్లాస్మేట్ అజయ్. ఐలాలో. ఇంకా మీతో చాలా విషయాలు, చాలా సినిమాల గురించి, చాలా పాటల గురించి, గాయకుల గురించి, సంగీత దర్శకుల గురించి తెలుసుకోవాలని ఉందండి. అది ఇంకొకసారి ఇంకొక ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకుంటాము, ప్రేక్షకులకు అందిస్తామని చెప్పి నేను హృదయపూర్వకంగా భావిస్తూ, ఈ అవకాశాన్ని మేము సద్వినియోగించుకున్నాము అని హృదయపూర్వకంగా భావిస్తూ నమస్కారం. నమస్తే.